going to some checkout. మనం పోతున్నాం మంచి లొకేషన్స్ని చూడడానికి. మన బ్రదర్ అక్కడ ఉన్నారు. అమ్మని అమ్మ పొద్దున్న ఇలా ఉంటుంది ట్రాఫిక్ ఇక్కడ. వావ్, ఇప్పుడైతే బండి రెండుకి తీసుకోవడానికి అయితే మనం వెళ్తున్నాం. సో ఇక్కడ ప్రైజెస్ ఎట్లా ఉన్నాయి అదంతా నేను మీకు చెప్తా. అండ్ ముందు ఇది ట్రాఫిక్ అయితే క్రాస్ చేయాలి. ఇది ఒక బిగ్ టాస్క్ ఇక్కడైతే, నార్మల్ టాస్క్ అయితే కాదు. యాజ్ యూ కెన్ సీ హియర్ గైస్, we are going to have some breakfast. So good morning from Nainital, Uttarakhand. సో ప్రజెంట్ అయితే మనం ఒక రెస్టారెంట్కి వచ్చాం. సో బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఆ బోటింగ్ అయితే వెళ్ళారు. సో వాళ్ళు బోటింగ్ అయిపోతుంది, అప్పుడు దాకా మేము తినేసేసి క్యా కరెంగే భయ్యా, బైక్ రెంట్ లేంగి, బైక్ రెంట్ 2 బైక్స్ రెంట్కి తీసుకుని తిరగడానికి వెళ్ళిపోయి ఈవినింగ్ 3 o'clock వరకు మొత్తం ఫినిష్ చేసుకుని రిటర్న్ టు కాఠగోదాం నుంచి ఢిల్లీ. అండ్ రేపు ఢిల్లీలో ఉంటాం. అండ్ ఇక్కడ మెయిన్ థింగ్, మనం అడిగింది ఇక్కడ ఉండదు, వాళ్ళు పెట్టిందే మనం తినాలి. ఆఫ్టర్ 15 minutes ఆఫ్ వెయిటింగ్ వి గాట్ छोले भटूरे. టేస్ట్ కైసా ఉంటుందో, ఎట్లా ఉంటుందో నేను చెప్తా. క్విక్ ఫుడ్ రివ్యూ ఇది. ఒక్కటే వస్తుంది, ఒక్కటే అంతే, 80 రూపాయలు. इसको क्या बोलते हैं? भटूरे, छोला भटूरा बोल रहा. ये छोला, ये छोला, ये भटूरा. ఇది छोला, ఇది భటూరే. సో చూద్దాం ఎలా ఉంది. पंजाबी छोला कुलचा, छोले भटूरा. सही है. टेस्ट है. 5 out of 3.5. भैया क्यों हर डिश में आपने मसाला ऐड करते हो? स्पाइसी टेस्टी. ఈయనని తెలంగాణ తీసుకురావాలి గైస్. లిటర్లీ స్పైసీ అంటే ఏంటో తెలుస్తుంది. సేమ్ आपको तेलंगाना के खाना है. रायलसीमा में ना गुंटूर कारम बोल के एक स्पेशलाइज्ड स्पाइस रहता है, वो पर्टिकुलरली आंध्र प्रदेश में मिलता. वो कहा था ना, बोल रहा हूँ ना, गान से आएगी झुम झुम झलक. चलता है सही में. आ जाओ. कैसा है फूड होता नहीं पता है. फूड कैसा है? टेस्टी है. टेस्टी. फिश ओ माय फिश. సో రైట్ నౌ మనం బైక్ అయితే రెంట్కి తీసుకున్నాం. ఎవెనిస్ ఫ్రమ్ దిస్ బాయ్. हेलो फ्रेंड्स. ఓకే, థ్యాంక్ యూ భయ్యా. గాయస్ యూ కెన్ సీ, ఇది ఇక్కడ పరిస్థితి. ఫ్రీగా పెట్రోల్ ఇచ్చినా ఎవరు రాడు ఇంకా. సో మన బ్రదర్ అక్కడ ఉన్నారు. వాళ్ళు మనకి ఇచ్చిన హెల్మెట్ ఇది, బండి నాది, ఫ్యూయల్ ఆయనది. సో ఇట్లా మేము కాంట్రిబ్యూట్ అయితే చేసుకున్నాము. వెనకాల చూసి ఎంతమంది ఉన్నారు. ఇక్కడ నుంచి ఏవైతే నియర్ బై ప్లేసెస్ ఉన్నాయో ముందు అవి కవర్ చేసేస్తాము. దాని తర్వాత లాంగ్ డిస్టెన్స్ ఏవి ఉన్నాయో అవి కవర్ చేస్తాం. సో నేనే కెమెరామ్యాన్నే యాజ్ దిస్. నా బతుకు. సో ఇక్కడ పెట్రోల్ లీటర్ వచ్చేసి 93 ఉంది. మన హైదరాబాద్ కన్నా ఇక్కడ ఒక 15 రూపీస్ అయితే తక్కువ. हेलो फ्रेंड. I'm sitting. I'm excited. Welcome to Nainital. Already welcomed yesterday, but we are going for sightseeing for today.
సో రైట్ నౌ వేర్ అట్ లవర్స్ పాయింట్ పోతున్నా. దిస్ ఇస్ ద థింగ్ గైస్. ఎవర్రా మీరంతా? Oh shit. You can see. దీని అమ్మ ఏడకపోయినా ఈ ట్రెక్కింగ్స్ వస్తలే మనకి. సో అది లవర్స్ పాయింట్ అండ్ ఇది సూసైడ్ పాయింట్. అక్కడ ఏంటంటే అమ్మాయికి ప్రపోజ్ చేయాలి. ప్రపోజ్ చేసిన తర్వాత ఆమె యాక్సెప్ట్ చేస్తే మంచిగా అమ్మాయిని పట్టుకుని వెళ్ళిపోవచ్చు. అండ్ ఇఫ్ రిజెక్ట్ చేస్తే ఇక్కడి నుంచి దూకి సావాలన్నమాట. సో అందుకని ఇది సూసైడ్ పాయింట్, అది లవర్స్ పాయింట్. సో యాజ్ యూ కెన్ సీ గైస్, ఈజీ. సో ఆ హార్సెస్ మీద మనకి పైన అదంతా తిప్పి కవర్ తీసుకెళ్తాడంట. ఎందుకు జంతువుల్ని హింసించడం? సో అందుకని మేము నో అని చెప్పేసాం. సో దానికి కాస్ట్ వచ్చేసి పర్ పర్సన్ కిतना భయ్యా? 520. 560 రూపీస్. సో ఇది ఇంకొక వ్యూ పాయింట్, ఇది లేక్ వ్యూ పాయింట్. ఇది ఓ మై గాడ్, ये कुछ आउट ऑफ कंट्री का दिखा. हाँ वही तो पॉइंट है ये. वही तो. So right now we are at Lake Point. लाइक पॉइंट पे So is the thing nice. And ఇక్కడికి తీసుకురావడానికి ఆయన అమౌంట్ అడిగాడు. ఇలా అనిపిస్తుంది. ఎలా అంటే వేరే కంట్రీలో ఉన్నట్టు. క్యా భయ్యా दूसरा कंट्री में है बोल के फील हो रहा है ना. या ऐसा लग रहा है हम दार्जिलिंग में आए हुए हैं अभी. दार्जिलिंग हमारा ही है, स्विट्जरलैंड है आउटसाइड में. యా వర్త్ గైస్ నిజంగా. సో ఇది ఏంటంటే వెదర్ని బట్టి వాటర్ చేంజ్ అవుతాయంట. సో ఇక్కడైతే అయిపోయింది. సో నా వీఆర్ మూవింగ్ టువర్డ్స్ కుర్పుతాల్. అండ్ దారిలో ఏమైనా మంచి వ్యూ పాయింట్స్ దొరికితే అక్కడ ఆగిపోవడమే. లిటర్లీ వర్త్ అంటే వర్తే, మామూలు వర్త్ కాదు. అక్కడికి లైఫ్లో ఒక్కసారైనా రావాలి గైస్ నైనితాల్. క్యా है करंट ఇవి ఆమ్లా. రాజస్థాన్ కా ఫేమస్ है ना. రాజస్థాన్ వి ఫేమస్ ఇవి. చచ్చిపోతాం అన్ని తింటాయి. చలో ఆగే పడితే. సో రైట్ నౌ వేర్ ఎట్ బొటానికల్ గార్డెన్. సో చలో భయ. సో ఇక్కడ వచ్చేసి పర్ పర్సన్కి 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. రైట్ నౌ వేర్ ఎట్ బొటానికల్ గార్డెన్. నా వెనకాల వ్యూ చూడండి, నైస్. ఇది చాలా బ్యూటిఫుల్ ప్లేస్. ఇది కూర్చోడానికి మంచి సీటింగ్ ఉంది. నా ముఖం మొత్తం కొట్టేస్తుంది సన్లైట్ ఇంత ఉన్నా ఎండ మాత్రం బీభత్సం. ఆయన పని ఆయన చేస్తున్నాడు. సో దీని పేరు ఇస్కా నామ్ క్యా భయ్యా? रंडी. रंडी. ये देखो ये क्या इससे ऑयल निकलता है. इससे अच्छा. ఒక నేమ్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఒక తెలుగు వియట్ నేమ్ అయితే వెతుకుతా, దొరక్కపోతే వెళ్ళిపోతా. మొత్తం పహాడ్. సో ఇది ఇన్సెక్ట్ మ్యూజియం. సో తెచ్చి లోపల ఏముంటాయో, ఏం ఇన్సెక్ట్స్ ఉంటాయో. సాబీ ये म्यूजियम है पूरा. चलता. సో
ఇది ఏంటిది ఏ క్యా బిజ్జు బిజ్జు అంటారంట దీని లోకల్ నేమ్. ఇవి ఏ క్యా అండా ఏ క్యా నీ ఫుడ్డే. సో ఇది ఏమేమి తింటుందో అదంతా ఎన్నో ఉన్నాయి. ఏ జోకాయో ఏనా. సో ఇవ్వండి ఇన్సెక్ట్స్. సో ప్రెసెంట్ మనం చూస్తున్న వాటిలో ఇది వన్ ఆఫ్ ద చాలా కాస్ట్లీ వన్ ఇది. దాని నుంచి కొన్ని మెడికల్ కొన్ని తీస్తున్నారంట. సో సో ఇవన్నీ బటర్ఫ్లైస్ బటర్ఫ్లైస్ कितने टाइप्स के बटरफ्लाइज है जिंदा है. तो बटरफ्लाइज సో ఇక్కడ ప్రజెంట్ టోటల్గా వచ్చేసి 200+ అయితే బటర్ఫ్లైస్ అండ్ ఇన్సెక్ట్స్ వెరైటీస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ అంతా అప్రాక్సిమేట్గా ఒక 200+ టైప్స్ ఆఫ్ బటర్ఫ్లైస్ ఉన్నాయి. బటర్ఫ్లైస్ అండ్ ఇక్కడ సీడ్స్ ఉన్నాయి. లెట్ మీ షో యూ. ऐसा ही फुलाएगा इसमें. अच्छा क्या कॉस्ट है? 50. ये भी अच्छा है. సో ఇవి మన దగ్గర అయితే పెరగడం చాలా కష్టం. ఇది कैरियर फिशेस. ఇది ఇక్కడ దొరికే రేర్ సీడ్స్ అంటారు. సో ఈ బొటానికల్ గార్డెన్లో ఏంటంటే అప్రాక్సిమేట్గా 7000+ ప్లాంట్స్ అయితే ఉన్నాయి. సో ఎక్కడ చూసినా ఏదో ఒక ప్లాంట్ లైక్ సి నా పక్కన ఒకటి, సో ఈ పక్కన ఒకటి, ఈ పక్కన ఒకటి. సో యాజ్ యూ కెన్ సీ మోస్ట్లీ 7000 పైన, నాకు తెలిసి ఒక 10,000 పైనే ఉంటుంది మొత్తం. లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్, ఫ్లవర్స్ అండ్ ఈవెన్ మీకు సీడ్స్ కావాలంటే ఇక్కడ సీడ్స్ కూడా దొరుకుతాయి. లైక్ సీడ్ క్యా మిల్ రా ఆప్కో సుకూన్. ఆయనకితేనే అది ఇరిపోద్ది అన్నట్టుంటే నన్ను కూడా కూర్చోబెట్టింది. इससे गिर जाता मैं एक बार. సో ఇయ్యాలి ఊగుతున్నా. సో గాయ్స్ అనుకోకుండా ఇక్కడ మా బ్రదర్ని అయితే కలిసిన. ఇద్దరు బ్రదర్స్ మాకు ఇగో. సో ब्रदर 1 ब्रदर 2 ये दोनों हमारा भाई है. सो बाय लोग. सब लोग मारेगा मेरे को. माता जी अभी इतना पता नहीं, हम लोग भी यहाँ के नहीं. हम लोग हमारा ये लाइट का काम था ना, कल 9 दिन का प्रोग्राम था. तो यहाँ के कोई नहीं है क्या मंदिर के? हैं पंडित लोग हैं नीचे गांव के. गांव में रहते हैं पूरा ये नीचे क्या है? ये पूरा ये भी गांव टाइप का ही है जी, जहाँ मतलब जहाँ इस्तेमाल होते ना, यहाँ के पंडित हैं नीचे रहते हैं. अच्छा और ये पानी का क्या है? ये तो पहले से ही वैसी है, पुराना है. पुराना ये कि मतलब पानी का कलर चेंज होता है क्या? हाँ कभी साफ रहता है कभी गंदा से. अच्छा अलाउड नहीं है नीचे, मतलब नीचे अलाउ नहीं है. जाना ना किसी को. अच्छा और ये पूरा गांव है. हाँ. और ये सारे ये होटल वगैरह है. इधर क्या कोई है घूमने लायक? उधर से कार के रास्ता है, इधर से జలపాతం చూస్తారా? ఈ వాటర్ నార్మల్గానే బయటగా ఉంది, క్రిస్టల్ క్లియర్. సో యాజ్ యూ కెన్ సీ హియర్ గాయ్స్, ఇదంతా ఇట్లా వెళ్ళి కింద నుంచి కురుక్తాల్లోకి కలుస్తుంది. సో ఇది పైన కొండలో నుంచి వస్తుంది ఈ వాటర్. అసలు ఆ క్లౌడ్స్ని ఎక్స్పీరియన్స్ చేస్తుంటే నాకు మళ్ళీ కొలుక్కుమలై ఆన్ ది వేలో ఉన్నట్టే అనిపించింది గాయస్. సో మన బ్రదర్ అయితే ఫోటోగ్రాఫర్ కూడా గాయస్. ఫొటోస్ మాత్రం బాగా తీశారు. సో కొండలు నా కొండ. సో ఇది మన అవెంజర్స్ బండి. ఈ బండి వచ్చేసి సుజుకి అనా సుజుకి అవెంజర్స్, సారీ ఎవెనిస్ నాట్ అవెంజర్స్, ఎవెనిస్. एवेनिस. गाड़ी के बारे में कुछ बोलो, कैसे है गाड़ी? गाड़ी इतना अच्छा गाड़ी है. गाड़ी का कंट्रोल बहुत अच्छा है. गाड़ी चलने में, ऊपर चढ़ने में बहुत प्यारी, एकदम स्मूथ चलती गाड़ी और पानी की तरह दौड़ रही है. సో ఈ బండి మీరు ఒక 3 months అయింది. ఓన్లీ 3 months ఓల్డ్ వెహికల్ ఏనా? ఓన్లీ 2900 kilometers నడిచింది. వాళ్ళ దగ్గర వెహికల్ లేకపోతే ఈ వెహికల్ వాళ్ళ ఓన్ వెహికల్ అనుకుంటా, ఇది వాళ్ళ ఓన్ వెహికల్ ఇచ్చారు. సో ఇదేం కార్టూనో తెలిస్తే కామెంట్ చేయండి. లూఫీ డి మాంకీ ఇది హింట్. ఈ మాల్ రోడ్లో
అటు జామ్ అయితే ఈ రోడ్స్లో కానీ జామ్ అయితే సావేరా మనకి ఇంకా అవ్వదు. ఇప్పుడు అప్పుడే క్లియర్గా అవ్వదు ఒక్కలాగా. ఇక్కడ 40 మినిట్స్ ఏమైంది, సారీ హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ అయింది. బట్ స్టిల్ దర్ ఇస్ నో మూమెంట్. సో ఇక్కడ మేము రిస్క్ తీసుకుని ఒక అడ్డదారిని అయితే కనుక్కొని ఆ దారిలో అయితే వెళ్ళడం అయితే జరిగింది. on streets. आ गया हमने. कैसा फील कर रहा हो? अब बढ़िया मौज आ गई, मौज. बस्ती मौज में, पड़ोसी फौज में, और हम हमारा సో ఇది నైనితాల్ బస్ స్టాండ్. సో ఇక్కడ మీకు షేర్ ట్యాక్సీస్ కూడా దొరుకుతాయి. ట్యాక్సీస్ ఏంటంటే మీకు హల్ద్వానీ అండ్ కాత్గోదాం వరకు అయితే దొరుకుతాయి. పర్ పర్సన్ వచ్చి 150 to 200 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. అండ్ మీరు బస్ తీసుకుంటే సీదా ఢిల్లీకి 2 బస్సెస్. అది ఒకటి మార్నింగ్, ఒకటి ఈవినింగ్ 7 o'clock అయితే గవర్నమెంట్ బస్ అయితే ఉంటుంది. అండ్ మీకు సీదా మనకి మంచి బస్ కావాలి అది ఇది అనుకుంటే మీరు ఇక్కడ నుంచి హల్ద్వానీ వెళ్ళిపోతే హల్ద్వానీ నుంచి మీకు లగ్జరీ బస్సెస్ అయితే అవైలబుల్ ఉంటాయి. సో ఇదైతే నైనితాల్ గైస్. మేము లీవ్ అయిపోయే టైంలో కొంచెం స్నో పడే ఛాన్సెస్ అయితే అక్కడ ఉండే. ఇక్కడ నుంచి ఢిల్లీకి ఫేర్ వచ్చేసి 530 to 550 రూపీస్ అయితే ఉంటుంది. ఇఫ్ మీరు ప్రైవేట్ ట్యాక్సీ తీసుకోవాలంటే వాడు ఆస్తులు అడుగుతాడు. లైక్ 6,000 మినిమం 5,000 to 6,000 అయితే తీసుకుంటాడు వాడు. మన ఇద్దరు బ్రదర్లు ఉన్నారు కదా, వీళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు రావాలి. అండ్ మేము రెండుకి తీసుకున్న బండి మాతోనే ఉంది. ఆ బండి పిక్ చేసుకోవడానికి కూడా ఆయన వస్తున్నాడు. ఈ బండి ఆయనకు అప్పచెప్తే మనం వెళ్ళిపోతాం. సో మేము ఏం చేసినామంటే బండి తీసుకుని బండిలో ఫుల్ ట్యాంక్ అయితే కొట్టిస్తున్నాము. నేను ఆయన వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత వెహికల్స్ అవి ఎలా తీసుకోవాలి ఏంటి వాటి ప్రొసీజర్ ఏంటి నేను అంతా ఆయన నోటితోనే చెప్పిస్తాను. మీకు అర్థం కాకపోతే నేను కింద క్యాప్షన్ కూడా వేస్తాను గైస్. ఓకే, సో జస్ట్ వెయిట్ అంటిల్ హీ అరైవ్స్. ट्रेन छूट जाते उड़गांव जाए तो मेरा ट्रेन निकल जा पल्ली, ट्रेन निकल जाए. हाँ निकल जाए. तो ये चाबी इसमें हेलमेट डाल दिया भैया. पेट्रोल फुल है, ठीक है, देख लो. टैंक फुल कर दिया मैंने ना. ठीक है ना. अगर गाड़ी लेना है बोले तो अगर इधर आके किसको भी गाड़ी लेना है, गाड़ी वगैरह मेरे को फोन कर लेना. आपका नंबर बोलिए. अच्छा ब्लॉग बन रहा है. हाँ 8650133596. ठीक है, ठीक है, ठीक है. थैंक यू भाई, मजा आया नई बाइक लेके. नई बाइक पे गए. थैंक यू भाई वो माताजी मंदिर नीचे वाला गाँव है. దీని తర్వాత నైనితాల్ నుంచి ఢిల్లీ వరకు ఎన్ని అవస్థలు పడి అక్కడ వరకు వెళ్ళానో తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేయండి టీన్ ఎక్స్ప్లోరర్. ఇది సోలో ట్రావెలింగ్ గైస్, మీరు అనుకున్నంత ఈజీ మాత్రం కాదు.